గ్యాస్ బండ దొరకకపాయే, ముక్కకూర పిరమాయే, నూనె ఉప్పు పప్పుల రేట్లు పెరిగిపాయే. అంతటా ఒంటర్ర కష్టాలేనబ్బా. సరే ఇక హెడ్లైన్ చూస్తే సీదా వార్తలకు వెళ్ళిపోదాం. ఒక్క ఎకరాకు రైతు భరోసా పైకం నెలన్నర రోజుల్లేస్తారట మొత్తం. దేశంలోనే ఫస్ట్ వచ్చింది తెలంగాణ. తునుకల్ దినుట్ల పోటీ మనతోనా? రైతన్న నేతన్నకు పెద్ద కష్టం, గిరాకులు ఆపింది యుద్ధం. గాలితోటి నడిచే ఇంజన్, స్టూడెంట్ ఐడియా సూపర్. ఇక గుట్ట మీద డిజిటల్ సేవలు, ఆన్లైన్లా బుక్ చేసుకోవచ్చు భక్తులు. గా పైసలు వస్తే బాగుండు, ట్రాక్టర్ కిరాయిల కన్నవ్వు, జప్పునేస్తే మందు బస్తాలన్నది ఎద్దుము, కూలీలకు ఖర్చులు వెళ్ళిపోవని ఒగలు, కలుపుగుళ్ళన్నిద్దుమని ఒగలు, సావుకారికి కొంతన్న గడుదుమని ఇంకొగలు, 4 వద్దులైతే ఇంకా కోతలు కోసుడేనాయే. ఇంకెప్పుడా అని చాలా మందే ఎదురు చూసిండ్రబ్బా. జరంత ఆలస్యమైంది గాని రైట్ కంప్యూటర్ కట్టుకొత్తంగానే 70 లక్షల మంది రైతులకు 3,600 కోట్లు రైతు భరోసా పైసలు రిలీజ్ అయినాయి. ఇవాళ అయితరం కాబట్టి రేపు అకౌంట్ లో పడతాయట. ఎన్ని ఎకరాలున్నా ఎకరం మందం 6,000 వేస్తున్నారు అందరికి. 45 రోజులలో మొత్తం 9,000 కోట్లు ఇస్తామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో, ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. సిద్దిపేట జిల్లా నర్మేటల 300 కోట్లతోటి కట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ చాలు చేసి ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ 475 కోట్లతోటి డెవలప్మెంట్ పనులకు శంకుబండలు వేసిండు. ఫామ్ ఆయిల్ ఎక్కువ వండియాలని కోరిండు. తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరే కాకుండా కడమ పంటలు కూడా తెలంగాణలో పెరగాలి, పంట మార్పిడి జరగాలి అనుకొచ్చిండు. సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. కేజీ టు పీజీ చదువులు సర్కార్ బడిలనే చదివేటట్టు మారుస్తున్నాము, ఏటీసీలతోటి జాబ్లు వస్తాట్టు చేస్తాము అన్నాడు. ఏటీసీలో చదువుకునే పిల్లలకు మా వివేకన్న సూచన మేరకు ప్రతి నెల 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేరితే 2 ఏళ్లలో 1,00,000 రూపాయలు సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది. ఇరాన్ యుద్ధం చేయబట్టి యూరియా తిప్పాలు రాకుండా సెంటరోళ్లతో మాట్లాడతామన్నాడు. సిద్దిపేటకి ఏమి ఇస్తలేరు, వివక్ష చూపిస్తున్నారని కారోళ్ళు అంటున్నారు కదా. 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. అట్లనే గీ మాట అన్నాడు సీఎం సారు. ఒకవేళ మీరు అభిమానించి గెలిపిస్తే, పెద్ద కుర్చీ వస్తే మన రాష్ట్రానికి నిధులు తెస్తాం. వ్యవసాయం అంటే తెలుసు, ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని. పాత గవర్నమెంట్ అప్పుల కుప్ప చేసిపోయినా రైతులకు తిప్పలు కాకుండా చూస్తున్నాము అన్నాడు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేయడము, 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, తర్వాత రైతులు భరోసా సన్నవడ్లు వేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ రైతులకు ఉపయోగపడేలాగా స్కీమ్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. నెలన్నరల మొత్తం రైతు భరోసా పైసలంటే అప్పటి వరకు వరి కోతలు అవుతాయి. ఈ పైసలు ఆ పైసలు, సన్నాలకు బోనస్ పైసలు అన్ని ఒకటే పారు రాబోతున్నాయి అన్నట్టు. ఎవరో ఏడనో బాంబులేసుకుంటే మనకేంది, ఏమన్నా మన ఇంటి మీదకి వచ్చి పడుతున్నాయా అనుకోవచ్చు కొందరు. ఆల్రెడీ మన వంటింట్లా గ్యాస్ బాంబులు పడ్డాయి, నూనె ఉప్పు పప్పుల మీద రేట్ల బాంబులు పడ్డాయి. రేపో మాపో పెట్రోలు డీజిల్ రేట్లు కూడా పెరిగే కోపున్నదట. ఆఖరికి వ్యవసాయం మీద కూడా ఎఫెక్ట్ పడ్డదబ్బా.
ఏడాదికి ఒక్కసారి నడిచే గీదందాకు కూడా కష్టకాలమే వచ్చింది. ఏం యుద్ధం మోపైందో గాని మన రైతులను సుత పరిశాన్ చేయబట్టే కరీంనగర్ జగిత్యాల జిల్లాలకెళ్లి పతేడు గల్ఫ్ దేశాలకు మామిడికాయలు పోతుంటాయి. దునియా మార్కెట్ ల మంచి డిమాండ్ ఉండేటోరకు రేటు కూడా మంచిగానే గట్టిస్తారట. కానీ అటు దిక్కేమో పరిస్థితి ఆగమాగముండే. బయట దేశాలకు గాలి మోటార్ల పంపియాలి. బాంబుల మోతతోటి విమానాలు పోవుడు తక్కువయ్యే వరకు ఢిల్లీకెళ్ళొచ్చే సేట్లు ఇటు దిక్కు చూస్తలేరట. ఇక్కడ నుంచి మామిడికాయ మేము తీసుకెళ్ళడం దానికి వీలు కాదు, ఎక్స్పోర్ట్ చేస్తానికి వీలు కాదు, మేము రామంటుర్రు. అలా అని మా ఇప్పుడు మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఇంతకుముందు పూత చూడంగానే కాద చూడంగానే మా రైతుల దగ్గరికి వచ్చి ఎకరానికి గింత అని పట్టుకుంటుండే. అటువంటి లేని పరిస్థితి అయిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చి వ్యాపారస్తులు కొనుక్కపోతారు. వాళ్ళు కొనుక్కపోతేనే మాకు లాభం ఉంటుంది. వాళ్ళు వచ్చే యుద్ధం వల్ల వాళ్ళు వచ్చే పరిస్థితులు లేవు. గల్ఫ్ దేశాలకెళ్లి మనము సమరు గ్యాస్ కొంటుంటే వాళ్ళు ఎండాకాలంలో మన మామిడికాయలు కొంటారన్నట్టు. పతేడు జగిత్యాల కరీంనగర్ మార్కెట్లకెళ్లి 250 కోట్ల రూపాయల దందా నడిచేదట. కానీ యుద్ధం చేయబట్టి పరిస్థితి రివర్స్ అయింది. ఈ రోజులలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంతకుముందు మన మామిడిగా యుఎస్ ఎక్స్పోర్ట్ అవుతుంది, వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ యుద్ధం కారణం కూడా ఎక్కడెక్కడ నిలిచిపోతాయి సరఫరాలు. నిజామాబాద్ లా పసుపు రైతులకు సుతా గివ్వే తిప్పలు. యుద్ధం చేయబట్టి బంగ్లాదేశ్, మయన్మార్, మలేషియా, ఇరాన్, గల్ఫ్ దేశాలకు మాలు పంపుడు ఆగిందట. గా వంక చెప్పి రేట్లు తగ్గిస్తున్నారట లోకల్ వ్యాపారులు. 14,000 15,000 అని చెప్పారు. కానీ ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి 12,000 11,000 10,000 ఉంది. ఏకంగా 3-4 వేలు పడిపోయింది. మాకు ధరలు పడిపోవడంతో మేము చాలా నష్టపోయాం. ఒక్కొక్క రైతు క్వింటాల్ ఎంబట దాదాపు 3,000 నుంచి 4,000 వరకు నష్టపోయింది రైతు. రైతులకే కాదు మన నేతన్నలకు సుతా కష్టకాలమే వచ్చింది. యాదాద్రి జిల్లాల భువనగిరి, రాజపేట, ఆలేరు, వలిగొండ మండలాలకెళ్లి ఖతర్, దుబాయ్, ఒమన్ దేశాలకు కడా అనే డిజైన్ లుంగిలు పోతుంటాయి. నిన్నీయాల కాదు 40 ఏండ్ల సంధి నడుస్తుందట. 5,000 కరెంటు మగ్గాల మీద 25,000 మంది నేతన్నలు తయారు చేస్తుంటే నెలకు 15 కోట్ల మాలు పోయేదట బయట దేశాలకు. ఇప్పుడు ఆ గిరాకీ మీద కూడా దెబ్బ పడ్డట్టే. బయట యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా బట్ట అమ్ముడు పోవడం లేదని చెప్పి సేట్లు చెప్తున్నారు. మాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అవి కూడా సక్రమంగా రావట్లేదు. బాంబే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం తయారు చేసి వాళ్ళకి సప్లై ఇస్తాం సార్. బాంబే వాళ్ళకి సప్లై ఇస్తాం మనం. వాళ్ళు పోతేనే డబ్బులు వస్తేనే మళ్ళీ వివర్స్ పని చేస్తారు. కాబట్టి ఈ మాలు వేదాకా వివర్స్ పని చేయడానికి కూడా మాకు కష్టం ఉంది. అటు రైతులకు తిప్పలొచ్చే, ఇటు నేతన్నలకు కష్టం వచ్చే. ఇంకెన్ని రోజులు కొట్లాడతారో మనకి ఇంకెన్ని రోజులు కష్టాలు పో. మునుపు ఊర్లల్లా నాటు కొల్లు సాదేది. పండుగకో పబ్బానికో కోసుడు, లేదంటే సుట్టపైన వస్తేనే ఇంట్లో కవుసు. ఇక 10 మంది కూడి యాటను తెచ్చుకొని పోగులేసుకునేది. గిన్నిగనం చికెన్ మటన్ దుక్నాలు ఎక్కడి. యాటకూర కావాలంటే పక్కూరికి పోయి తెచ్చుకునేది. ఫారం కొల్లు తినుడు కూడా తక్కువనే. కూరగాయలు తినబుద్ధి కాకుంటే ఆ పూటకు గుడ్లు ఉడకబెట్టుకునేది. కానీ ఇప్పుడు ఎట్లుందో చూడుర్రి. దేశంలోనే తుణకలు తినుట్ల తోపులు ఇవ్వాలంటే డౌట్ ఏం లేదు. మనమే 10 ఏళ్లలో 5 ఇంతలు పెరిగిందట. 199 మంది తింటున్నారంటే చూడండిరేగా. దేశం అంతటా ఒక్కరు ఏడాదికి 5 కిలోలకెళ్ళి 7 కిలోల మాంసం తింటే తెలంగాణ వాళ్ళు ఏడాదికి 24 కిలోలు గుంజి పడేస్తున్నారట. అంటే నెలకు 2 కిలోలు తింటున్నట్టే. మా ఇంటికి వచ్చి మీరు చెకింగ్ చేసినారు అనేరు. రాష్ట్రంలో పైసలు పతారు ఎట్లుందని మన ఆఫీసర్లు చేసిన ఆర్థిక సర్వేలో తేలిందట ఈ ముచ్చట. అప్పట్లో రాష్ట్రం అంతటా 2,30,000 టన్నుల మాంసం తింటే ఇప్పుడు 11 లక్షల టన్నులు కథం చేస్తున్నామంటే చూడండిరేగా. హైతారం వస్తే చికెన్ షాప్ల ముంగట లైన్లే, మటన్ దుకాణాల ముంగట లైన్లేనా. తినుడు పెరిగినట్టే మందలు కూడా పెరగాలి కదా మరి. దేశంలోనే గొల్లు జాదుట్ల మనమే ముందున్నామట. కోళ్ళు జాదుట్ల 3వ జాగాలకు వచ్చినాం. తినుడు పెరిగినట్టే రేటు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో మటన్ కిలో 400-500 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు కాబట్టే. చికెన్ 150 ఉంటే ఇప్పుడు 300 దాటే. అమ్మో రేటు పెరిగిందని అనుడే తినుడే. ముక్క లేదే ముద్ద దిగదు కదా మరి. మునుపు ఐతారం ఒక్కనాడే, కానీ ఇప్పుడు ఆరానికి 2-3 రోజులు ఐతారమే. ఎప్పుడు బుద్ధి ఉడితే అప్పుడు తెచ్చుడే కుమ్ముడే. ఎప్పుడు చికెన్ మటనేనా అనుకుంటే చేపల కౌసుకేగా వాడతారు. గుడ్లు గుడ్కేసుట్లా కూడా తక్కువేం లేముల్లో. అప్పటికి ఇప్పటికి డబల్ పెరిగిందట. అంచుకు ఆమ్లెట్, ఉడకబెట్టిన కూరనో పులుసో పెట్టోడు. ఇండ్లల్లో డజను 1/2 డజన్ స్టాక్ ఉండనే ఉంటది. ఇక మందు ముచ్చట సపరేట్ గా చెప్పాలనా. గీతీల పీక తినుట్లా లోపక తాగుట్లా దేశంలోనే మనల్ని ఒట్టేటోళ్ళు లేరని సాటింపేసినాం పో. సైకిల్ బెల్ వినబడితే చాలు బయటికి వచ్చి చూసేది పోస్ట్ మ్యాన్ వచ్చిండేమో అని. ఉత్తరాలు మోసుకొచ్చి ఇంటింటికి వంచేది.
ఊళ్ళల్లా దినాం ఎదురు చూసేటోళ్ళు చాలా మంది. చదువుల కోసం పోయినోళ్ళు, జాబులు చేస్తోళ్ళు, పనుల మీద పోయినోళ్లకు అప్పుడు ఉత్తరాలే మంచి చెడ్డ అరుచుకునేది. కానీ ఫోన్లు వచ్చినాక ఉత్తరాలు రాసుడు తగ్గింది. ఇప్పుడు నడుస్తున్నాయంటే కొరియర్లు, పార్సల్లే. అయితే ఇక పోస్ట్ ఆఫీస్ లో కూడా స్పీడ్ పోస్టులు, పార్సల్ డెలివరీ రుబాడి పెంచింది. ప్రైవేట్ కొరియర్లతోటి పోటీవాడి 24 గంటలలోనే ఇంటికి తెచ్చిస్తారట. మన హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీలకి సేవలు చాలు చేసిండ్రు కొత్తగా. అది కూడా రోజంతా ఏ టైంలోనైనా పోవచ్చు. అర్ధమరాత్రైనా తెలంగాణైనా ఈ 2 సర్వీసుల కోసం పోస్ట్ ఆఫీస్ కుల్లనే పెడతారట. ఫస్ట్ ఈ 6 మెట్రో సిటీలలో ఎట్లెట్లా నడుస్తుందో చూసి అటెంక దేశం అంతటా అన్ని నగరాలలో సురువు చేసే పనులు ఉన్నారు. అట్లనే 2 రోజులలో డెలివరీ చేసే స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఇంకోటి పెట్టిండ్రు. ఈ రెండింటికి పోస్టల్ ఛార్జీలు జరంత ఫరక్ ఉంటది గంతే. నెక్స్ట్ డేలో డెలివరీ కాకపోతే ఫుల్ పోస్టేజ్ అమౌంట్ రిఫండ్ చేయబడుతుంది. 48 స్పీడ్ పోస్ట్ చేసినా కూడా డెలివరీ వితిన్ 2 డేస్లో డెలివరీ చేయలేకపోతే ఫుల్ పోస్టేజ్ అమౌంట్ రిఫండ్ చేయబడుతుంది. మున్పు పార్సల్ పంపాలంటే 3-4 రోజులు పట్టేది. ఇప్పుడు ఒకటే రోజులు అవుతుండే వరకు పబ్లిక్ కూడా పోస్ట్ ఆఫీస్ లో దిక్కే లైన్లు కడుతున్నారు. ప్రైవేట్ కొరియర్లలో పంపాలంటే ఎక్కువ ఛార్జీలు తీసుకుంటారా? ప్రైస్ వైజ్ చాలా బెటర్గా ఉంది కంపేర్ టు ఈవెన్ ప్రైవేట్ పార్సల్ సర్వీసెస్. చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. అట్లనే స్టూడెంట్లు స్పీడ్ పోస్ట్, పార్సల్ బుక్ చేస్తే ఛార్జీల మీద 100కి 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ పోస్టల్ సర్వీసెస్ చాలా బాగుంది. ఇప్పుడు ఒకప్పుడు చాలా లేట్గా వెళ్ళేది, ఇప్పుడు స్పీడ్గా వెళ్తుంది. పార్సల్స్ చాలా పంపించాము, మాకు అందాయి కూడా. ఉత్తరాలు పంపే జమానా తగ్గింది. ఇప్పుడు మొత్తం కొరియర్లు, పార్సల్లే కాబట్టి పోస్ట్ ఆఫీస్ కూడా ఈ సేవలు చాలు చేసింది అన్నట్టు. కాలం మారినట్టే అప్డేట్ కావాలి కదా మరి. గ్యాస్ 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 ఎవ్వరిని మందలిచ్చినా గ్యాస్ తిప్పలేనబ్బా. బండ బుకింగ్ చేసి ఆరమాయే, ఇంకా రాకపాయని ఒకలు, మాది బుకింగే అయితలేదని ఇంకొకలు. గ్యాస్ మొద్దులు మోసుకొని ఏజెన్సీల కాడ లైన్లు కడితే అట్లా కూడా దొరకడు కష్టమే ఉన్నది ఆడాడా. కానీ గీ ఉపాయం చేస్తే రేపు గా టెన్షన్ ఉండదటుల్లా. వంటకు పెద్ద కష్టం తప్పినట్టే మరి. బుకింగ్లు అయితలేవు, అయినా బండ ఇంటికొస్తలేదని రందివాడుతోళ్ళు ఇక పిఎన్జి దిక్కు చూస్తున్నారు పట్నంలా. అంటే పైపులతోటి సప్లై చేసే గ్యాస్ అన్నట్టు. గ్యాస్ బండల్ తోటి పనే లేదు, ఇంటింటికి పైపులు వరిసి నల్ల నీళ్ళు ఇచ్చినట్టే. గ్యాస్ బుకింగ్ చేయాల్సిన పని లేదు, వచ్చేదాకా ఎయిటింగ్ అవసరం లేదు, ఎప్పుడైపోతుందో అనే పరిశాన్ లేదు. కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు కట్టినట్టే వాడుకున్న దాన్ని బట్టి నెలకింత అని బిల్లు కడితే సరిపోతుంది. ఎల్పిజి ఈజ్ సమ్వేర్ అరౌండ్ 180-190 రూపీస్ పర్ యూనిట్ పడుతుంది మాకు. అదే పిఎన్జి అయితే మనకు ఒక 55 రూపీస్ to 60 రూపీస్ పడుతుంది. పిఎన్జి ఇనిషియేటివ్ వల్ల మాకు ఇది చాలా బెనిఫిట్ అయ్యిద్ది. సో లో కాస్ట్ ఉండిద్ది, ఈజీ మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది. అలాగే చాలా విల్లాసర్ కమ్యూనిటీస్ దీనికి మూవ్ అవుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో నడుస్తుందట గాని ఇంకా హైదరాబాద్ లా పురాగా రాలేదట. కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. 100-150 ఫ్లాట్లున్న కాడ పిఎన్జినే పక్కా అంటున్నారు పబ్లిక్. గేటెడ్ కమ్యూనిటీస్ లో బిగ్గర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా చోట్ల గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఎంత మనం రిస్ట్రిక్ట్ చేసినా చైల్డ్ వెళ్ళి టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో కన్స్ట్రక్షన్స్ అప్పుడు అపార్ట్మెంట్స్ లో ముందే వాళ్ళు పిఎన్జి కనెక్షన్స్ ఇచ్చేస్తే ఇట్ విల్ బి మోర్ సేఫర్. ఇనిషియల్ గా కాస్ట్ అయినా లాంగ్ టర్మ్ లో కాస్ట్ వైబిలిటీ చాలా తగ్గుతుంది. కాకుంటే సింగిల్ గా కనెక్షన్ కావాలంటే దొరకది, అపార్ట్మెంట్ మొత్తం బుకింగ్ చేసుకోవాలి. లేదంటే ఓ కాలనీలు ఉండేటోళ్ళంతా కలిసి కావాలంటే పెడతారు. I think in future if this kind of situation will create, at least will not have any issue to for our at least for the kitchen. గ్యాస్ లీక్ అవుతుందనే పరిశాన్ ఉండదు. ఒకళ్ళ లీక్ అయినా జప్పున గాల్లో కలిసిపోతుందట, డేంజర్ తక్కువ ఉంటదట. యుద్ధం చేయబట్టి ఇప్పుడు గ్యాస్ తిప్పలు వచ్చినాయి కాబట్టి రేపటి నాడు ఇంకేదన్నా తక్లీఫ్ వచ్చినా ఈ పిఎన్జి సప్లై ఉంటే గా పరిశాన్ ఉండదట. ఎందుకంటే ఇది ఎక్కువ మట్టుకు మన దగ్గరనే తయారైతుంది కాబట్టి ఇక టెన్షనే ఉండదు. ఎప్పటికైతుందో గాని అంతటా ఇది వచ్చేనా అంటే ఇక వంటింటి కష్టాలు తప్పినట్టేనబ్బా. రోడ్ల మీద ఛార్జింగ్ బండ్లు పెరుగుతున్నాయి ఉల్లా చిన్నగా. పెట్రోలు, డీజిల్ ఖర్చు తప్పిస్తానికి అందరూ కరెంటు బండ్లు కొంటున్నారు. ఫోన్కు పెట్టినట్టే టైం కింద ఛార్జింగ్ పెడితే అయిపోతుంది. కాకుంటే ఎక్కువ దూరం పోవాలంటే తిప్పలే. ఏడబడతాడా ఛార్జింగ్ పాయింట్లు లేవు. కొందరు ఎండ పలకలు ఫిట్టింగ్ చేసుకొని జప్పున ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇదెక్కడి కథరో, కరెంటు లేకుండానే మిషన్ నడుస్తుంది.
బ్యాటరీ ఛార్జింగ్ పెట్టిండ్రేమో అనుకునేరు, అది కూడా లేదు. ఇది గాలితో నడిచే ఇంజన్ అట. బైకులు కార్లకు తలిగిస్తే పెట్రోల్ డీజిల్ లేకుండానే నడపొచ్చని చెప్తున్నాడు గీ తమ్ముడు. సిద్దిపేట జిల్లా గౌరారం కావేరీ యూనివర్సిటీలా BSc అగ్రికల్చర్ చదువుతున్నాడట. అంటే వ్యవసాయం చదువన్నట్టు. పేరు కౌశిక్. మరి బండ్ల మీద ఆలోచన ఎట్లా మళ్ళిందో గానీ గాలితో నడిచే గీ ఇంజిన్ తయారు చేసిండు. అగ్రికల్చర్ స్టూడెంట్ని. సో ఇక్కడ నేను చేసిన ప్రాజెక్ట్ ఇంజన్ విచ్ రన్స్ విత్ అ కంప్లీట్ ఆక్సిజన్, ఏ ఫ్యూల్ ఆర్ ఎలక్ట్రిసిటీ లేకుండా కంప్లీట్ ఆక్సిజన్ అండ్ ఎయిర్తో రన్ అయ్యే ఇంజన్. కరెంటు బండ్ల లెక్క ఛార్జింగ్ పెట్టాల్సిన పని కూడా లేదు. బండి బయటకు వచ్చిందంటే గాల్లున్న ఆక్సిజన్ తీసుకొని నడుస్తూనే ఉంటది. AI టెక్నాలజీతో తయారు చేసిండట. ఎంత గాలి ఆశ్రమో దానంతట అదే తీసుకుంటదట. దీన్ని తయారు చేస్తానికి 63 సార్లు ఫెయిల్ అయినా నారాజ్ కాకుండా ఆఖరికి సక్సెస్ అయ్యిండు. దీని మీద పేటెంట్ కూడా తీసుకున్నారట. అంటే ఇది నేనే తయారు చేసిన అని గవర్నమెంట్ ఇచ్చే గుర్తింపు అన్నట్టు. పెట్రోల్ డీజిల్ పోయాల్సిన పని లేదు. ఆఖరికి కరెంట్ ఛార్జింగ్ ఖర్చు కూడా లేదు. ఇంకొక ఇంటేక్ పైప్స్ నుంచి కంప్లీట్గా ప్యూర్ ఆక్సిజన్ అనేది బయటకు వదులుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ కూడా ఏం ఎఫెక్ట్ కాకుండా 0% పొల్యూషన్ అండ్ జనరేటింగ్ అ న్యూ ఆక్సిజన్ టు ద పీపుల్. మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలితే అది మళ్ళా ఆక్సిజనే బయటికి ఇడుస్తదట. అంటే గాలి గలీజ్ అన్నదే ఉండదిగా. కానీ ఇంకా బండ్లకు ఫిట్టింగ్ చేసి టెస్టింగ్ చేసేది ఉన్నది, నడుస్తుందా లేదా అని. గది సుత సక్సెస్ అయితే గాలితో నడిచే ఫస్ట్ కారో బైకో మన తానే తయారైతుండొచ్చబ్బా. కొత్తగా ఏదన్నా దందా పెడితే పెట్టుబడి తక్కువ ఉండాలి, గిరాకీ ఎక్కువ ఉండాలి, లాభం బగ్గుండాలని చూస్తుంటారు ఎవరైనా. గట్లేమున్నాయా అని ఒకటికి 2 మాటలు ఆలోచన చేసి కొత్త కొత్త దందాలు చాలు చేస్తారు కొందరు. కానీ వ్యవసాయం అట్లుంటుందా? ఏండ్లక మనం తిప్పల పడ్డా పెట్టుబడి కూడా మీద పడే పరిస్థితి. కాలం కలిసి వస్తే 4 రూపాయలు చేతులు కనబడవచ్చు కానీ నష్టాలు కష్టాలే అంటుంటారు. కానీ గీడ చూడుర్రీ, జొన్న చేనే గాని మనం తినేటి కాదు, పస్ల కోసం పెంచుతున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి రైతులు పస్లకు మేతకు తిప్పలు కావద్దని సెంటర్ సర్కారోళ్ళు వ్యవసాయ శాఖోళ్ళు గీ జోవార్ రకం జొన్నలు పండియాలని ఆవాజిస్తే మన తాన ఈ రైతులు పెట్టిండ్రు. మరి దీంతో ఫాయిదా ఏందంటే తక్కువ టైంలో పండుతదట, పెట్టుబడి తక్కువ, నీళ్లు సుత ఎక్కువ పెట్టాల్సిన పని లేదు, కోతులు వచ్చి పంట ఆగం చేస్తే అన్న బుగులు కూడా లేదట. కోతులు బిడ్డ చేయబట్టి అందరూ జవారు కూడా ఇవ్వడం, జవారుకు కోతులు బుక్ అయ్యి తక్కువ ఖర్చు, వాటర్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు. వాటర్ 6 తళ్ళతోని కథం. ఒకరిని చూసి ఒకళ్ళు గివే పెడుతుండే వరకు ఆమ్దాని మంచిగానే ఉన్నదట రైతులకు. జిల్లాల 250 మంది రైతులు 700 ఎకరాలలో పండిస్తున్నారట. ఇప్పుడు ఖర్చు 20,000 తీసినా దాదాపు 1,00,000 రూపాయల వరకు రైతుకు మిగులుబాటు జరుగుతుంది. పంట రాగానే సర్కారోళ్ళే కొని మిషన్ల సాఫ్ చేసి 3 కిలాలు 5 కిలాలు బ్యాగుల నింపి పాల డైరీలకు పంపుతున్నారు. మనతానే కాదు, ఆంధ్ర, కర్ణాటక, బీహార్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలకు కూడా పోతుందట. రైతులకే కాదు, పస్లకు గీ మేత పెడితే సాదేటోళ్ళకు సుతా ఫాయిదానట. పూర్తిగా జీర్ణమయ్యే పద్ధతిలో ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా వెన్న శాతం SNF పెరుగుతున్నది. ఏండ్ల కమానం గవ్వే పంటలు కాకుండా మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, ఏది పెడితే 4 రూపాయలు కలిసి వస్తాయో చూసుకుంటే రైతులకు పెట్టుబడి తిప్పలు, వ్యవసాయం కష్టాలు కొంత తప్పొచ్చు. చూడండి మరి. ఇలా నర్సన్న గుట్టకాడ చూడాలి. శీతం వచ్చిండ్రు పబ్లిక్, ఐతారం వచ్చిందంటే జాతర జాగుతుందబ్బా. పట్నానికి దగ్గరయ్యే వరకు హైదరాబాద్కి వెళ్ళి బగ్గ పోతున్నారు. అటు జిల్లాలకెళ్ళి కూడా శీతం వస్తున్నారు. గుట్ట కింద పార్కింగ్ నిండిపోతుంది, పైన క్యూ లైన్లు నిండిపోతున్నాయి. తుర్తిగా దేవుని దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇక అసలు ముచ్చటైందో వార్తలు చూద్దాం. ఇక యాదగిరిగుట్ట నర్సన్న కూడా ఆన్లైన్లకు వస్తున్నాడు పూరాగా. గుళ్ళ నడిచే పనుల కాంచి దర్శనం టికెట్ల దాకా అన్ని డిజిటల్ చేస్తారట. దేవుని పేరు మీద సపరేట్ వెబ్సైట్ తెరిచి కొన్ని సేవల టికెట్లు ఆన్లైన్ లో నడిపిస్తున్నారు. కానీ తిరుపతి గుడి లెక్కనే అన్ని డిజిటల్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఇక ఎక్కువ రోజులు ఏం పట్టదుల్లో 6 నెలల్లో చేస్తారట పక్క. దినం వేల మంది భక్తులు వస్తారు. సెలవులు పండుగల టైంలో
1,00,000 దాటుతుందట. మరి గంత మందికి చెప్పున దర్శనాలు చేపియాలి, కడమ సౌలతులు అరుచుకోవాలంటే టెక్నాలజీ వాడాల్సిందే. మరి టీసీఎస్ వారు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టేకప్ చేస్తామని ముందుకొచ్చారు. టీటీడీలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం అన్ని రకాల సేవల్ని భక్తులకు అందివ్వటానికి దర్శనాలు, ఆర్జిత సేవలు, స్పెషల్ పూజలు ముందుగానే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చుగా. విఐపి బ్రేక్ దర్శనాలకే కాదు, ఫ్రీ దర్శనాలకు సుతా టైం స్లాట్ తీసుకొస్తారట. అంటే క్యూ లైన్ లో ఎక్కువ సేపు నిలబడకుండా ఆన్లైన్ లో టోకెన్ తీసుకుంటే గా టైం కు పోతే చాలు స్వామి దర్శనం అవుతుంది. దేవునికి గల్లెలేసే కానుకలు కూడా ఆన్లైన్ లో తీసుకుంటారట. పక్క రాష్ట్రాలు, బయట దేశాలలో ఉన్నోళ్ళు సుతా పంపొచ్చు అన్నట్టు. దేవస్థానం నిర్వహించేటువంటి అన్ని రకాల కార్యక్రమాలని డిజిటైజ్ చేసి పారదర్శకంగా ఎటువంటి రెవెన్యూ లాస్ లేకుండా చేసేటందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. భక్తులకు కిరాయి రూములు, కాటేజీలు, కొండ మీదకొచ్చే బండ్లకు పార్కింగ్ ఫీజు, ఇట్లా అన్ని డిజిటల్ అయితే అట పక్క. అట్లనే గుట్ట మీద భక్తులకు చేయాల్సిన సౌలతులు కూడా మంచిగా అరుచుకోండి సార్లు. పచ్చదనం ఎక్కడుంటే పిట్టలు కూడా ఆడనే ఉంటాయి. తినటానికి ఇంత తిండి దొరుకుతుంది కాబట్టి గుంపులు గుంపులు జమ అవుతాయి. ఒక్క కాడనే వాటిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుందబ్బా. పావురాలు తప్పితే ఇప్పుడు పిట్టలు పెద్దగా ఏడగనబడుతున్నాయి. కాకులు కూడా కరువైన ఊర్లల్లా. వాటిని బతికియాలి, మనుషుల నడమ పిట్టల సప్పుడు వెరగాలని గిట్ల తండ్లాడుతున్నారు బొగలు. నర్సరీ అనుకునేరు, ఇంటినే పార్క్ చేసిండ్రు. చుట్టూరా మొలకలే తీరొక్కటి పెట్టిండ్రు. ఇంటి ముంగట, లోపట, ఇంట్లా ఇగిటు చూడుండ్రి. ఆడ పిట్టె గుళ్ళు పెట్టిండ్రు. ఆడాడ ఇత్తులేసుడు, తొట్లల్ల నీళ్లు పెట్టుడు. మంచిర్యాల రిటైర్ అయిన సర్కార్ టీచర్ ఇల్లు గిట్ల ఎల్కం చెప్తుంది తీరు పిట్టెలకు. పేరు యోగేశ్వర్. పచ్చదనం, పిట్టెలంటే మస్తు పాయిరమట. ఏడాదిన్నర కింద ప్రకృతి మిత్ర అనే సంఘం పెట్టి మొలకలు పెంచాలే, పిట్టలను కాపాడాలని ప్రచారం చేస్తుండు. గేటుకు హరిత మిత్ర, ఇంటికి ప్రకృతి మిత్ర అని పేరు పెట్టిండు ముద్దుగా. 300 పైన పచ్చని మొక్కలు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో పాటు రకరకాల వైవిధ్యమైనటువంటి బోన్సాయి మొక్కలు కూడా మా ఇంట్లో ఉంటాయి. ప్రకృతిని కాపాడటానికి సర్కారు పెట్టిన వాల్టా అథారిటీల సారు సుత సభ్యుడట. ఏడాదంతా పిట్టెలకు నీళ్లు, తిండి తిప్పలు కావద్దని ఆడాడ 4 ఇత్తులేసి నీళ్లు పెడితే ఈడ తిండి దొరుకుతుందని ఈ చెట్ల మీదనే గూళ్ళు పెట్టినాయట. పక్షి దగ్గరికి వెళ్ళి చూడండి, అవి ఇంటి మన చూరుపై కానీ మన గోడపై కానీ వాళ్ళతో ఎంత హాయిగా ఉంటుంది. ముఖ్యంగా వాటి యొక్క లాభాలను మనం గమనించినట్టయితే మనకు ఆహారం పెట్టేటువంటి మన నేస్తాలు, మన రైతు నేస్తాలు. పచ్చదనం మీద బయట దేశాలలో స్పీచ్లు ఇచ్చిండంటే చూడుండ్రిగా. ఓ మల్క రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాడు. సారు లెక్క మనం చేయకున్నా సరే గాని ఉన్న చెట్లు కొట్టకుండా కుదిరితే ఓ మొలక పెట్టి సాస్తే మనం కూడా ప్రకృతికి సేవ చేసినట్టు. చూసిండ్రు కదా. ఇక ఇవాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.